తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కమలం పార్టీకి ఆ 3 ఉమ్మడి జిల్లాలు పెద్ద సవాల్గా మారుతున్నాయా? రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో బీజేపీ బలం పెరుగుతుంటే ఆ 3 జిల్లాల్లో మాత్రం పార్టీ ఇంకా బలపడలేకపోతుందా? లేక రాష్ట్ర నాయకత్వం ఫోకస్ పెట్టడం లేదా? అక్కడ పట్టు సాధిస్తేనే కాషా పార్టీకి భవిష్యత్తు ఉంటుందా? ఆ 3 జిల్లాల్లో పరిస్థితి మారకపోతే తెలంగాణలో కమల వికాసం కలగానే మిగిలిపోతుందా? ఇంతకు ఆ 3 జిల్లాలో పార్టీ బలోపేతం కావాలంటే ఎలా ముందుకెళ్ళాలి? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? లెట్స్ వాచ్. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపిన బీజేపీ 3 జిల్లాల్లో మాత్రం పెద్దగా గుర్తింపు సాధించలేకపోయింది. పార్టీ జెండా పట్టి ముందుండే నాయకులు లేకపోవడం, సంస్థాగతంగా పార్టీ బలహీనంగా ఉండడం, స్థానిక స్థాయిలో కేడర్కు మార్గనిర్దేశం చేసే నాయకత్వం లేకపోవడం పార్టీకి పెద్ద మైనస్ గా మారిందని పార్టీ వర్గాలు చర్చ జరుగుతోంది. అసలు ఈ 3 జిల్లాల్లో పార్టీని భుజాన వేసుకుని తిరిగే నేతలు కరువయ్యారట. రాష్ట్ర పార్టీ సంస్థాగత వ్యవహారాలు చూసేవారు సైతం ఈ విషయం మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదని అంటున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 లోక్సభ స్థానాలు గెలుచుకున్నప్పటికీ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పరిధిలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల్లో మాత్రం పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. కొన్ని చోట్ల డిపాజిట్ కూడా దక్కకపోవడం పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇప్పుడు త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు బీజేపీకి కీలకంగా మారాయి. గ్రామస్థాయి నుండి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కనీసం ప్రభావం చూపించకపోతే వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి పునరావృతమవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో కమల వికాసం జరగాలంటే పార్టీ ప్రతి జిల్లాలో సమానంగా బలపడాల్సిందే. ఒక ప్రాంతంలో మంచి వాతావరణం ఉండి మరో ప్రాంతంలో పార్టీకి నాయకత్వమే లేకపోతే అధికార స్వప్నం సాధ్యం కాదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో బీజేపీ బలం పెరగకపోతే తెలంగాణలో అధికారంపై కమలం ఆశలు కేవలం కలగానే మిగిలిపోతాయనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారట. ఈ 3 జిల్లాలు రాజకీయంగా కీలకమైన ప్రాంతాలు కావడంతో ఇక్కడ పట్టు సాధించడం పార్టీకి తప్పనిసరి అయింది. దీంతో ఈ జిల్లాలో పార్టీని ఎలా బలోపేతం చేస్తారనే చర్చ నడుస్తోంది. ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికలతో రాష్ట్రమంతటా విస్తరించామని ఆ పార్టీ నాయకత్వం చెప్పుకుంటున్నా వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని అంటున్నారు. ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో బీజేపీ పరిస్థితి దయనీయంగా ఉందన్నది విస్తృత అభిప్రాయం. మిగతా జిల్లాల్లో అంతో ఎంతో ప్రభావం చూపగలిగిన ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో మాత్రం కనీస మాత్రంగా కూడా చూపెట్టలేకపోయింది. అసలక్కడ కాషాయ దళం ఉందా అన్న డౌట్స్ కూడా వచ్చేయట కొందరికి. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ జిల్లాల మీద ఫోకస్ పెట్టడం లేదని, అందుకే ఇలా ఉందన్న మాటలు బీజేపీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ఇకనైనా జాగ్రత్తలు తీసుకోకుంటే ఆ 3 జిల్లాలను పూర్తిగా మర్చిపోవలసి వస్తుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి కేడర్ నుంచి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయి తప్ప ఏమాత్రం మార్పు రాదని అంటున్నారు కార్యకర్తలు. పార్టీ ఎంపీలు, ముఖ్య నేతలు తమ పార్లమెంటు నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం కాకుండా ఈ 3 జిల్లాల్లో ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలని పార్టీ క్యాడర్ కోరుతోంది. ఇప్పటి నుంచే పార్టీ పటిష్టతపై దృష్టి పెడితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకైనా గట్టి పోటీనిచ్చేలా ఎదుగుతామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ 3 జిల్లాల్లో పార్టీని ప్రక్షాళన చేయడంతో పాటు కార్యకర్తలు భరోసా నింపాల్సిన అవసరం ఉందని టాక్ వినిపిస్తోంది. లేకుంటే ఉన్న క్యాడర్ కూడా పక్క పార్టీల వైపు చూసే అవకాశం ఉంది. ఇక గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలని సూచనలు వస్తున్నాయి. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా ముందుకు వెళితేనే ఈ 3 జిల్లాల్లో బీజేపీ పుంజుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. లేకపోతే తెలంగాణలో కమల వికాసం అనేది నినాదంగా మాత్రమే మిగిలిపోతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ బీజేపీ ప్రతి ఎన్నికలు మేమే ప్రత్యామ్నాయం అంటారు. తీరా ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత గత ఎన్నికల కంటే ఈసారి ఓట్ల పర్సంటేజీ పెరిగిందని చెప్తారు. కానీ ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో పార్టీ బలోపేతం కాకపోతే తెలంగాణలో ఎప్పుడూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాల్లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో ఈ ఉమ్మడి 3 జిల్లాలపైన ఫోకస్ చేసి పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకువస్తారా? లేక ప్రతి ఎన్నికలు చెప్పే విధంగానే మా ఓట్ల పర్సంటేజీ పెరిగిందని చెప్తారా? తెలంగాణలో ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో పార్టీ బలోపేతం కాకపోతే భవిష్యత్తులో కూడా కమలనాథుల అధికారం కలగానే మిగిలిపోతుందని పొలిటికల్ సెక్టర్లో బలంగానే టాక్ వినిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారో వేచి చూడాల్సిందే.